ఏపీలో యువతి మిస్సింగ్ కేసులో స్వయంగా రంగంలోకి డిప్యూటీ సీఎం. ప్రేమ పేరుతో తన కూతుర్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని భీమవరానికి చెందిన మహిళ ఫిర్యాదు. వెంటనే సీఐకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. జగ్గయ్యపేటలో డయేరియా కేసులపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి. నీరు ఎర్రగా రావడంపైన ఇప్పటికే సమీక్షించామన్న సత్యకుమార్ యాదవ్. ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నామన్న మంత్రి. రవాణా శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు. వేద మంత్రోచ్చారణల మధ్య బాధ్యతల స్వీకరణ. కృష్ణా జిల్లా తాడిగడపలో ఈ నెల 27న సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పార్థసారథి. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి. ఏపీలో వైసీపీ ఆఫీసులకు నోటీసులు. అనంతపురం, అనకాపల్లి, రాజమండ్రి వైసీపీ ఆఫీసుకు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు. అనధికారికంగా భవన నిర్మాణాలు చేపట్టడంపై చర్యలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ షాపులో పాము హల్చల్. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్స్. నెల్లూరు 37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్పై యువకుల ఫిర్యాదు. విద్యుత్ శాఖలో లైన్మెన్ ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసినట్టు ఆరోపణ. పోలీసుల్ని ఆశ్రయించిన ఇద్దరు యువకులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం. జీవీఆర్ఓసీలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. నిడదవోలు కడియం రైల్వే రూట్లో ఆధునికీకరణ పనులు. నేటి నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు. ఆగస్టు 11 వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు క్యాన్సిల్. రాజ్కోట్లో నీట్ అభ్యర్థుల ఆందోళన. మళ్లీ నీట్ పరీక్ష వద్దంటూ నిరసన. నీట్ పేపర్ లీకేజీపై ఆగని రగడ. దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు. ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్పై వేటు. నీట్పై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం.